ఏ సాధ్యమైన పనినైనా ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. కానీ ఈరోజు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ ఇది ఎన్నికల జిమ్మిక్గా ప్రజలను మరొకసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు కనబడుతోంది. రాజ్యాంగంలో లేని అంశాన్ని 50% పైమించి రిజర్వేషన్లు చేయకూడదు, చేయాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా రాజ్యాంగ సవరణలు చేయాలి, మరి రాజ్యాంగానికి సంబంధించిన షెడ్యూల్ని ఏ విధంగా సవరించాలి, అనేక అంశాల విషయంలో ఏ విధంగా సాధ్యపడుతుందో ఫస్ట్ బీజేపీ చెప్పాల. ఈరోజు ఒకటి 50% పైమించి రిజర్వేషన్లు ఉండకూడదని రాజ్యాంగంలో ఉంది. రెండోది సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు దీన్ని ఆమోదించి పార్లమెంటు పంపించిన తర్వాతనే ఈ అంశాన్ని చర్చలకు రావాలి. చర్చకు తీసుకొచ్చి కేవలం ఎన్నికల్లో ఓట్లు దండుకునే ప్రయత్నం తప్ప ఈరోజు ఇప్పుడు మీరు మొదలు పెడితే ప్రక్రియ ఎప్పుడు పూర్తి కావస్తుందో చెప్పలే. రెండో ప్రధానమైన అంశం ఏంటంటే వీరు 4 సంవత్సరాల 8 నెలలు 9 నెలలు కావస్తుంది. ఎన్నికైన వెంటనే ఎందుకు ఈ కార్యాచరణ తీసుకొని ఈ ఎకనామికలీ బ్యాక్వర్డ్ సంబంధించిన అంశాన్ని ఎందుకు ప్రజల ముందడ పెట్టలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది కేవలం ఎన్నికల జిమిక్కు. ఎన్నికల గురించి మరి ఈ వర్గాలకు సంబంధించిన ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం తప్ప వీళ్లకు ఈ వర్గాలపై చిత్తశుద్ధి లేదు. బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీకి ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తూ ఉన్న మరి ఇతర రాజకీయ పార్టీలకు కూడా దీనిపైన చిత్తశుద్ధి లేదు. కేవలం ఎన్నికల జిమిక్ అని చెప్తా ఉన్నాం.